హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? టుడే స్పెషల్ చికెన్ ఫ్రై అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఏ విధంగా అయితే చేస్తానో. ఇది చాలా సింపుల్. ఇది బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. దీంతో ఎక్కువ రిస్క్ ఉండదు. అసలుకి చాలా త్వరగా అయిపోతుంది. స్కిన్ అయినా పర్లేదు, స్కిన్లెస్ అయినా పర్లేదు, ఎవరిష్టం వాళ్ళదన్నట్టు. ఇది ఇంతవరకు మీరు ఎక్కడ టేస్ట్ చేసి ఉండకపోవచ్చు బహుశా. ఇంకో రెడ్ కలర్ది ఫుడ్ కలర్ వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మా ఇంట్లో వాళ్ళకి మాత్రం ఈ చికెన్ ఫ్రై చాలా ఇష్టం. ఫేమస్ మా ఇంట్లో, తెలుసా? చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి. 100% పక్కా అందరికి నచ్చుతుందంటే. ఇది చాలా బాగుంటుంది. ఇంతవరకు నేను ఎక్కడ ఎవరు చేయంగా చూడలేము. ఇది ఓన్లీ మాకు మాత్రమే తెలుసు. స్పెషల్ మా ఇంట్లో ఇది. మీకు అందుకే షేర్ చేస్తున్నా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రెడ్ కలర్ ఫుడ్ కలర్ వేసాను కదా. నెక్స్ట్ కారం, మెయిన్ ఇలా ఏంటంటే టేస్టింగ్ సాల్ట్ అండి. ఇది టేస్టింగ్ సాల్ట్ వేయాలి. నెక్స్ట్ సాల్ట్. టేస్టింగ్ సాల్ట్ వేరే అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆయిల్ అండి. 1 స్పూన్ దీంతో పోస్తే సరిపోతుందండి. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, పీస్లకు మొత్తం ఇలా పట్టాలి. చూసారా? ఇవన్నీ కలిపి పెట్టుకున్నాక మనం స్టార్ట్ చేసుకోవాలి. దీనికి 1 అవర్ నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. కలపంగానే ఏమంటే స్టార్ట్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. ఇంతగానో చెప్తానంటే అర్థం చేసుకోండి ఎంత బాగుంటుందో. మెయిన్ ఏంటంటే ఇది ఒక 15 సెకండ్స్ సిమ్లో ఉంచుకోవాలి. దీనికి చూడండి, సిమ్లో ఉంచుకోవాలి. దీనికి మసాలా, అల్లము ఏం అవసరం లేదండి. చూసారు కదా, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. టేస్టింగ్ సాల్ట్, రెడ్ కలర్ది ఫుడ్ కలరు, కారం, ఉప్పు, కొంచెం నూనె, ఇవన్నీ కలుపుకొని పెట్టేసుకోవాలి. ఒక 15 మినిట్స్ మాత్రం సిమ్లో ఉంచుకోవాలి. చూడండి, 15 మినిట్స్ తర్వాతకి మొత్తం వాటర్ ఎలా అయినాయో. చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసాయి. ఇప్పుడు దీంట్లోనే మొత్తం చికెన్ మొత్తం కుక్ అయిపోవాలి. ఇప్పుడు ఈ వాటర్ బయటకు వచ్చేసాయి కదా. ఇప్పుడు మనం 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కథం చికెన్ రెడీ అయిపోతుంది. దీనికి ఎలాంటి మసాలా, కొత్తిమీర, పుదీనా ఏది అవసరం లేదు తెలుసా. చాలా సింపుల్గా ఉంటుంది. చాలా బాగుంటుంది అసలు. చూడండి, నేను ఏం వేయలే, వాటర్ గిటర్ ఏం వేయలేదు. చూడండి, అయినా కూడా మనం ఒక 10 మినిట్స్ సిమ్లో ఉంచడం వల్ల చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎలా వచ్చేసిందో. మీరు కనుక ఒక్కసారి కనుక టేస్ట్ చేశారనుకో అసలు ఎప్పటికి మర్చిపోలేరు. ఫ్యాన్ అయిపోతారు దీనికి, అంత బాగుంటుంది. ఒక 10 మినిట్స్ అయితే అయిపోతుంది. చూడండి, మొత్తం ఫ్రై అయిపోయింది. వాటర్ మొత్తం మునిగిపోయాయి. చూడండి ఎంత బాగుందో. నేను ఓన్లీ 1 స్పూన్ వేసా ఆయిల్ కూడా కొంచెం పైకి తేలింది. ఇలా పైకి తేలాలి. 15 మినిట్స్ సిమ్లో ఉంచుకోవాలి. 15 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 10 మినిట్స్ పెట్టుకున్నా సరిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చెప్పడం కన్నా తిని టేస్ట్ చేస్తేనే తెలుస్తుంది ఇది ఎలా ఉంటుందని. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చేయండి, కామెంట్ చేయండి నాకు ఎలా ఉందో. ఫ్రై అయితే మనకు రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. చూడండి, చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చెప్పలేని మాటలల్లో టేస్ట్ చేస్తేనే అర్థమవుతుంది.
చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కొత్తగా చూసే వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.